శివుడికి చాలా కోపమని ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా అంటే చాలా ఎక్కువ తీవ్ర స్థాయిలో కోపమైతే ఉంటుంది. ఎంత కోపమో అంతే తొందరగా శివుడికైతే ఆ కోపమైతే తగ్గిపోతుంది. ఎవరైనా ఎక్కువ తప్పు చేసినారంటే వాళ్ళకి మాత్రం ముందు వెంటనే శిక్షనైతే విధిస్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలా కాపాడాలనేది ఆలోచిస్తాడు. వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాపం పడినారు, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు అంటే శివుడు వాళ్ళని కాపాడేకి ముందు ఉంటాడు కాబట్టి అది అందరికీ తెలిసిందే. ఇంకా నంది గురించి తెలుసుకుంటే నంది చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే శివుడి వాహనం కూడా నందే కాబట్టి నంది ఏం చెప్తే శివుడు చెప్పినట్టే. ఇంకా నెక్స్ట్ పదం అయితే ఉండదు. నంది చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. శివుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు నందిని అయితే దాటాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్క గుళ్ళో శివుడి ముందర నంది అయితే ఉంటాడు కాబట్టి నంది చెవులో అయితే కోరికలు కష్టాలు అయితే చెప్పుకుంటారు, ఎందుకైతే ఆ శివుడిని చేరుతాయని చెప్పి. అండ్ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.